హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైన దేశం ఏదంటే అందరు చెప్పేది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది ఇప్పుడు, కానీ ఒకప్పుడు యుఎస్ఏ పక్కన ఇంకో దేశం కూడా ఉండేది. అదే యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దీనికి ఇంకో పేరు సోవియట్ యూనియన్. మనం మాట్లాడుకునే రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ లో భాగాలే. మరి సోవియట్ యూనియన్ ఎంత పవర్ఫుల్ గా తీర్చిదిద్దిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు అంటే స్టాలిన్. మరి స్టాలిన్ హీరోనా, మంచివాడా, చెడ్డవాడా, నియంత అంటే ఈ ప్రపంచం స్టాలిన్ ఒక నియంతగానే గుర్తించింది, గుర్తుపెట్టుకుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. పదుల సంఖ్యలోని, వందల సంఖ్యలోని, వేల సంఖ్యలోని కాదు, లక్షల సంఖ్యలోని జనాభాని అత్యంత దారుణంగా హింసించి క్రూరంగా చంపించిన వ్యక్తి స్టాలిన్. అందుకని ఈ ప్రపంచం స్టాలిన్ ఒక నియంతగానే గుర్తించింది, గుర్తుపెట్టుకుంది. కానీ స్టాలిన్ మాత్రం తన సోవియట్ యూనియన్ ప్రపంచ దేశాల్లో ఒక సూపర్ పవర్ గా ఎదగాలని చూశాడు. దానికి కావాల్సిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు, అవసరమైతే అవకాశాన్ని సృష్టించుకున్నాడు. స్టాలిన్ హయాంలో సోవియట్ యూనియన్ ఏ రంగం తీసుకున్నా, అది ఐరన్ కానీ, స్టీల్ కానీ, షిప్ ఇండస్ట్రీ కానీ, న్యూక్లియర్ ఫిజిక్స్ కానీ, ప్రతి రంగంలోనూ ఎన్నడూ లేనంత డెవలప్మెంట్ ని సోవియట్ యూనియన్ సాధించింది. సోవియట్ యూనియన్ ఒక న్యూక్లియర్ వెపన్ ని తయారు చేసుకోవడమే కాకుండా న్యూక్లియర్ మిజైల్స్ ని కుప్పలు తెప్పలుగా తయారు చేసుకొని కోల్డ్ వార్కి తెరలేపింది. స్టాలిన్ ఒక కరుడు కట్టిన దేశభక్తి గల రాజకీయ నాయకుడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒకానొక సందర్భంలో దేశం కావాలా, కన్న కొడుకు కావాలా అంటే తనకు దేశమే కావాలని చాటి చెప్పిన వ్యక్తి స్టాలిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నన్ను ఆదరించిన వారు అవుతారు.